నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మాది మహేశ్వరం మండలం కల్వకోల్ విలేజ్ అన్న. కల్వకల్. ఇంకా నా గతంలో మన దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 9.5 సంవత్సరాలు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టినాం. దాదాపు 120-130 రోజులు దాటిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఏదైనా మార్పు కనిపిస్తుందా? మార్పు అంటే బీఆర్ఎస్ మీద నమ్మకం లేక, ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ని ఎంచుకోవడం జరిగింది. జనరల్గా పబ్లిక్ టాక్ కానీ మనం చెప్పడం కానీ ఈ 120 రోజులు ఏదైతే ఉందో 120 రోజులలో రిజల్ట్ పెద్దగా అనుకున్నంత రిజల్ట్ ఏం రాలేదు. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు. కానీ ప్రత్యామ్నాయం లేక ఒక గమండి ఉన్నటువంటి ఫ్యామిలీ లోపల మనం రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది. దానికి ఫలితంగా ప్రజలంతా కోపోద్రిక్తులై వేరే అంటే బీజేపీకి అవకాశం ఉండే, కానీ అధిష్టానం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు డైవర్ట్ అయింది. అంతే, కాంగ్రెస్ మీద ప్రేమతో మాత్రం ఓటింగ్ జరగలేదు. మీరు ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. నేను ఇంతకుముందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినాను. ఓకే. ఎట్లా అంటే ఏదైతే ఉపాధి ఉద్యోగాలు కావచ్చు, ఎంతోమంది నిరుద్యోగులను చూసి కావచ్చు, అటు విద్యాపరంగా కావచ్చు, ఏ డెవలప్మెంట్స్ గతంలో కనిపించలేవు అని చెప్పేసి అంటారు. వాస్తవమేనా? 100%, 200% వాస్తవం. ఉద్యోగాల సంగతి అటు ఉంచితే యూత్ను మొత్తం తాగుబోతులను చేసి రోడ్ల మీద తిప్పే పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. కేసీఆర్ మీద అయితే ఏవైతే ఆశలు పెట్టుకున్నామో ఆశలు మొత్తము ఆయన యూత్ మీద నీళ్లు జల్లేసి విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించేశారు. కేవలం వాళ్ళ ఫ్యామిలీ వరకే బాగుపడ్డారండి, ఇంకెవరు బాగుపడలేరు. అంటే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారు కదా? అవును. మీరు గమనించిన, అంటే గతంలో గమనించినవి, ఇప్పుడు గమనించినవి ఏమన్నా మార్పులు కనిపిస్తున్నాయా? విద్యాపరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు. విద్యాపరంగా ఏ రాజకీయ నాయకుడు కూడా స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వడమే చేస్తున్నారు తప్ప వాస్తవానికి విద్య వైద్యం ఏదైతే ఉందో ఇది ఇవ్వాల్సిన ప్రజలను ఉచితాలు ఇచ్చి బానిసలుగా తయారు చేసి ఎక్కడున్న వాళ్ళని అక్కడనే చేస్తారు. పెద్ద మార్పు ఏం కనిపిస్తలేదండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. అంటే ఇది వచ్చి ఒక 120 రోజులు అయింది కదా, వెయిట్ చేసి చూద్దామని ఆలోచన. ఓకేనా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఈ ప్రాంతం చూసుకుంటే చెవెళ్ళ కిందకి వస్తుంది కదా. అవునండి. ప్రధానమైన పార్టీల నుండి చూసుకుంటే కాంగ్రెస్ నుండి ఏమో రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం. అట్లా బీఆర్ఎస్ నుండి చూసుకుంటే కాశాని జ్ఞానేశ్వర్, అట్లా బీజేపీ నుండి చూసుకుంటే కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిట్లలో ఎవరైతే అంటే ఈ జనాలకు ఎవరు ఉంటారు, ఎవరి వైపు జనాలు ఉంటారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అయితే మా ప్రాంతానికి ఒక దరిద్రం ఏముందంటే, ఒక స్థానికంగా మేమంటూ ఏర్పాటు చేసుకొని మా ప్రాంతాన్ని ఏలుకునేటువంటి రాజకీయ నాయకుడు ఇక్కడ నుంచి ఎవరు పుట్టలేదు. ఎక్కడి నుంచో వలస వచ్చి ఇప్పటి వరకు అందరూ పెత్తనం చేసి ఈ ప్రాంతాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని ఓటు బ్యాంకును యూజ్ చేసుకొని వాళ్ళు ప్రయోజనం పొంది బయటకు వెళ్ళిపోతారు, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇప్పుడు ఏదైతే మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వైపు ఆలోచన చేస్తున్నారంటే చాలా వైపు, ఎందుకంటే స్థానికత అనేటువంటిది చూస్తున్నాం. అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. అంటే సిట్టింగ్లో ఉన్నాడు, ఆయన స్థానాన్ని కాపాడుకోవడానికి కావచ్చు, రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ బలమైన పోటీ అంటే అవకాశాలు ఉంటాయి కదా, ఎక్కువ జనాలు కూడా అటే చూస్తారు. సిట్టింగ్ ఎంపీ రాష్ట్రంలో కాంగ్రెస్ని సిట్టింగ్ ఎంపీ అంటే ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు తను ఆయన పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిండా, లేదా బ్రతుకు తెరువు చూయించిండా, రైతులకు కానీ ఇతర వర్గాలకు కానీ వ్యాపారస్తులకు కానీ ఏదైనా చేయించిండా అనేటువంటిది కూడా జనాలు చూస్తారు కదండి. అలాంటిది ఏమి చేయలేదు రంజిత్ రెడ్డి ఇప్పటి వరకు. ఇటు కాశాని జ్ఞానేశ్వర్ చూస్తే బీసీ బిడ్డ అని చెప్పేసి ఆయన కాశాని జ్ఞానేశ్వర్ అనేటువంటి విషయాన్ని పక్కకి పెట్టేసండి, అది ఆ ఆప్షనే లేదు అక్కడ. అంటే సబితా ఇంద్రారెడ్డి ఉంది కదా, వీళ్ళ ఓట్స్ అని అంటే బీఆర్ఎస్కు ఉన్న ఫేవర్ ఓట్స్ మొత్తం ఆయన వైపు టర్న్ అవుతాయని చెప్తారు. లేదండి, సబితా మేడం గారికి కూడా మైనస్లో ఉన్నాయి. మొన్న వచ్చిన ఎలక్షన్స్ కూడా అన్నీ ఒకవైపు ఒక వర్గం వైపు వాళ్ళు ఓటింగ్ జరగడం వల్ల ఆమె గెలిచింది. మ్యాక్సిమం ఆమె ఓడిపోయే పరిస్థితుల్లోనే ఉండే మొన్న కూడా. అంటే ఆమె గతంలో కూడా మినిస్టర్ ఉంది కదా, ఈ ప్రాంతాన్ని ఏం డెవలప్ చేయలేదా? ఏం డెవలప్ లేదండి. మేము అనుకున్నంత మొన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే, వాస్తవానికి చెప్పుకోవాల్సినటువంటి సమస్య, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏదో గ్రామానికి నామినల్గా 1-2 అలాట్ చేసి ఎక్కడో ఉన్నటువంటి ఒక
డిస్టర్బెన్స్ చేసేటువంటి వర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేసిండు సబితా ఇంద్రారెడ్డి గారు. అది ఇక్కడ ఉన్న వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. అది ఒకటి. ఆమె వల్ల లాభం పొందినటువంటి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేశారు. జనాలలో మాత్రం పూర్తి వ్యతిరేకత ఉంది. పూర్తి వ్యతిరేకత. ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి వైపు ఉంటారని చెప్పేసి అంటారు. అంటే ఆయన బలబలం ఏంది? కొండ విశ్వేశ్వరరెడ్డి గారి బలాబలం ఒకటి, స్థానికుడు అనేటువంటిది ఒకటి. ఓకే. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మంచి స్నేహశీలి అని పబ్లిక్లో టాక్ ఉంది. ఓకే. ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అనేటువంటిది ఒకటి ఉంది. ఇవన్నీ పక్కకెడితే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ అనేటువంటి ఒక ఫిగర్ అని అనొద్దు. ఆయన సాక్షాత్తు నా దృష్టిలో ఆయన ఒక రాముని అంశగా నేను భావిస్తాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల ముందు ఉదయం లేచి పేపర్ చూస్తే భయమయ్యేది. ఎప్పుడు ఏ కుంభకోణం జరిగింది, ఏం జరిగింది, అసలు గవర్నమెంట్ ఎట్లా ఉంటుందా, జనాలను ఏ అవకాశం వస్తే ఆ అవకాశం దోచుకొని తిన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని అధస్థాయికి అధపాతాలానికి తీసుకెళ్ళింది. ఈవెన్ మన ఇదే నరేంద్ర మోడీ గారిని అమెరికా వెళ్ళాలనుకుంటే అక్కడికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు లైన్ కట్టి తీసుకెళ్తారు. అంటే మన భారతదేశ ప్రతిష్టను ప్రపంచంలో గురుతర బాధ్యత కలిగేటటువంటి స్థాయికి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. ఈ విశ్వేశ్వరరెడ్డి ఉండని ఎవరు ఉండనండి, ఒకటే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు యూత్ కానీ ప్రతి ఒక్కరి ఆలోచనలో అదే ఉంది. ఫైనల్గా అయితే ఇక్కడ ఏ పార్టీ గెలుస్తా అంటారు? ఫైనల్గా ఇక్కడ వచ్చి బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.